దాంట్లో వచ్చేసి కమల్ హాసన్ లైక్ బాగానే ఉంది. నాకైతే నెక్స్ట్ దానికి ఎక్స్పెక్టేషన్స్ని పెంచారు కమల్ హాసన్. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారండి? సినిమాకి రేటింగ్ I'll give 4. 5 out of 5. ఓకే అండి, మన బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తా అనుకుంటున్నారా మీరు? బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా అంటే చేయొచ్చేమో, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫిలిం కాబట్టి. ఓకే, పార్ట్ 2కి కావాల్సినంత స్కోప్ ఉందా అండి ఇప్పుడు ఈ పార్ట్ 1లో? ఉంది. పార్ట్ 2కి అయితే స్కోప్ ఉంది చాలా. వై బికాజ్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఓకే అండి, దీపికా పడుకున్న యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది దీపికా పడుకొని యాక్టింగ్. అందరిది 100%, దే గివ్ దేర్ 100% అన్నమాట. సో నెక్స్ట్ చూడాలి. సీజీ వర్క్ ఎలా అనిపించిందండి? సీజీ వర్క్ గుడ్. ఇది ఏంటి అంటే నాగశ్విన్స్ ఎక్స్పెరిమెంట్ టోటల్గా. ఏంటి అని అంటే ఇప్పటిదాకా తెలుగు ఫిలిమ్స్ని ఒకలా చూశారు, ఇప్పుడు ఇంకొక హాలీవుడ్ రేంజ్లో చూస్తారు అంతే. మూవీ అర్థమవుతుంది అంటారా అండి? ఒక మాస్ క్యాండిడేట్స్కి అర్థమవుతుందా అంటే కొంతవరకు అర్థం కాకపోవచ్చు, బట్ గుడ్. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. లాస్ట్ ½ an hour to 40 minutes అయితే ఇంకొక వరల్డ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారు. సూపర్. థ్యాంక్ యూ.